అది బళ్ళు పెట్టిన కాడ నుంచి బల్ల వాడతలే సర్కార్ బళ్ళల్లో షరీకైన పోరల వార్తలు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న సౌలతులు ఇట్లా చాలా వార్తలు చెప్పుకున్నాం. పోయినేడు కంటే ఈ ఏడు ఇగింత ఎక్కువనే ప్రైవేట్ బళ్ళలకెంచి సర్కార్ బళ్ళల్లో షరీకైర్రని. ఇక ఇటువంటి వార్తలు చెప్పేదే ఉండదు అని అనుకున్నాం. కానీ ముందుగా మురిసినమ్మ పండుగ గుర్తేరు కదా అన్నట్టే అయ్యింది. బళ్ళు తెరిచి నెలన్నా కాలేదు, అప్పుడే గిసొంటి వార్త చెప్పాల్సి వచ్చింది. ఇటు కుర్చీల సారు అటు బల్ల మీద పొల్లగాడు. బళ్ళు పెట్టింది మొన్ననే కాబట్టి బళ్ళకు పోరలేవులు రాట్లేనట్టున్నది. ఒక్కడే పొల్లగాడిని తరగతిలో కూర్చోబెట్టి సారు చదువులు చెప్తుండు అనుకునేరు. అది తరగతి గది కాదు, సారు కూర్చునేటి ఆఫీసు రూము. గా బళ్ళకి తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో ఉన్న చిన్నపప్పూరు అనేటి ఊళ్ళో ఉన్న చిన్నబడికి ఇది. గా ఊళ్ళో మొత్తం 300 ఇండ్లుంటాయి. ఊళ్ళో ఉన్న పోరలంతా ప్రైవేటు బళ్ళకు పోతుంటే ఈ తమ్ముడు ఒక్కడే గల ఊళ్ళో ఉన్న సర్కారు బళ్ళకు పోతుండాట. అంటే ఒక్కడే పంతులు ఒక్కడే విద్యార్థి అన్నట్టు. ఆంకల్ల సారికి ఏదన్నా పని పడ్డా బడికి సెలవే, పొల్లగాడేటన్నా ఊళ్ళ ప్రయాణం చేసినా బడికి సెలవే. తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సామాన్యం, సాంఘికం ఇట్లా అన్ని చదువులు సార్ ఒక్కడే చెప్తుండాట. సార్ చెప్పుడు, తమ్ముడు చదువుడు. తమ్ముడు చూడలి ఎంత బుద్ధిగా కూర్చొని రాసుకుంటుండో. 2వ తరగతి చదువుతుండాట బుడ్డోడు. అన్ని తీట్ల సౌలతులున్నాయి. చదువులు చెప్పేటందుకు పంతులు ఉన్నారు. సర్కారు బళ్ళకే పంపియ్యని ఎండాకాలం అంతా ఇండ్ల పొంటి తిరిగినా గానీ ఒక్కరు సుత పంపించలేదట పొల్లగలని. ఇంతకుముందు చాలా మందే ఉండేనట గా బళ్ళే. కానీ కొంతమంది గురుకులాల బాట పడితే ఇంతమంది ప్రైవేటు బళ్ళల్లో షరీకయ్యారట. అందుకనే ఇంత తగ్గుకుంటూ వచ్చి ఆఖరికి ఒక్కడే మిగిలిండి అన్నట్టు. సరిపోను తరగతులున్నాయి, పాయకాణాలున్నాయి, అన్ని తీర్ల సౌలతులున్నాయి. పబ్లిక్ ప్రైవేటు బడుల మోజులకెంచి ఎన్నడు బయటకు వస్తారో ఏమో గాని ఒక్కడే పొల్లగాడున్న పంతుల్లో పెట్టి బడి మూయకుండా లక్షల ఖర్చు పెడుతున్న సర్కారును కూడా తారీఫ్ చేయాల్సిందేనబ్బా.